హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చాను. సోషల్ మీడియా వేదికగా ఎంతో మందికి వ్యవసాయం గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, రైతులకి ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తూ వాళ్ళకి ఒక బంధువుగా మారిపోయారు రాజేందర్ రెడ్డి గారు. ఫస్ట్ ఇక్కడ చూస్తే మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నామండి. అగ్రి షో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సెకండ్ డే. ఆల్మోస్ట్ ప్రీవియస్ ఒక 10 days నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూస్తూ ఉన్నాము. రైతు బడి అందరికీ తెలిసిన పేరు. రైతులకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తూ అందరికి ఒక బంధువు అయిపోయారు రాజేందర్ రెడ్డి గారు. ఈ రోజు ఇక్కడ అగ్రి షో నిర్వహిస్తున్నారు. ఫస్ట్ డే 25,000 పీపుల్ వచ్చారండి. ఇది సెకండ్ డే. ఆల్మోస్ట్ చూస్తుంటే క్రౌడ్ 50,000కు పైగా ఉన్నారు. అండ్ ఇంకా రేపు కూడా ఉండింది. ఇంకో 40,000 వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా 1,00,000 మంది రైతులు ఇక్కడ ఈ రోజు ఈ అగ్రి షోకి రావడం జరుగుతూ ఉంది. రైతు బడి అనే ఒక నేమ్తో రైతులకి ఇన్ఫర్మేషన్ అందిస్తూ అందరికీ చేరువుగా ఉన్నారు. అండ్ దట్టు నల్గొండలో గ్రాండ్ గా ఈవెంట్ చేశారు. తర్వాత అనంతపూర్లో చేశారు. ఇది థర్డ్ ఈవెంట్ అండి. హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియంలో చాలా గ్రాండ్ గా అగ్రి షో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది పీపుల్ ఇక్కడ విజిట్ చేస్తూ ఉన్నారు. ఆధునిక పరికరాల గురించి, అగ్రికల్చర్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఇక్కడ మోర్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి రాజేందర్ రెడ్డి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ గైస్, మొత్తానికి రైతు బడి అంటూ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. దట్టు అగ్రి షో అనమాట. ఎంత వేల మంది వస్తున్నారు క్రౌడ్ తెలుసు. రైట్ మనతో పాటు ఉన్నారు రాజేంద్ర గారు. మాట్లాడదాం. సార్, ఎట్లా అనిపిస్తుంది ఇంత ఒక్క వీడియో వైరల్ అవడం? మీ ప్లాట్ఫామ్ లోనే పెట్టారు, ఎక్కడ ప్రమోషన్ చేయించలేదు. 2 తెలుగు రాష్ట్రాలు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వచ్చారని చెప్తున్నారు క్రౌడ్. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు ఉన్న అవసరాలను సూచిస్తోందండి. ఇలాంటి కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో జరగాలన్న అవసరాన్ని ఈ కార్యక్రమం చెప్తోంది. చాలా మంది ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తులు కూడా వ్యవసాయంలో వస్తున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఎక్కడో అమెరికాలోనో లేకపోతే ఇతర రాష్ట్రాల్లోనో దేశాల్లోనో విడుదలైన ఐఫోనో లేదా ఒక కారో ఆ మరుసటి రోజు మన మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. కానీ వ్యవసాయంలో సాంకేతికత ఎక్కడో వచ్చినా కూడా ఇక్కడికి రావడానికి చాలా కాలం పడుతుంది. అంత ఆలస్యంగా వస్తే ఇక్కడ రైతులు అంత టెక్నాలజీని స్పీడ్గా అందుకుంటేనే ముందుకు పోగలుగుతారు. కాబట్టి అలాంటి ఆశయంతో ప్రారంభమైంది ఈ రైతుబడి అగ్రి షో. ఇది 3వ కార్యక్రమము. హైదరాబాద్ లో మొదటిసారి చేస్తున్నాము. దట్టు సార్, మీరు యాక్చువల్లీ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి చాలా మంది రైతులకి, అంటే చాలా మంది చిన్న కారు సన్న రైతులకి అసలు టెక్నాలజీ అంటే ఏంటో తెలియదు, ఫోన్ అంటే ఏంటో తెలియదు. కానీ మీరు మీ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మిషనరీ గురించి చెప్తున్నారు. ఏ విధంగా వ్యవసాయం చేయాలో, ఎంత బాగా చేయాలో చెప్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇంతమందిని ఫ్యామిలీ మెంబర్స్ లాగా సంపాదించుకున్నారు మీరు. మీరు ఒక వీడియో పెడితే ఇంతమంది ఎక్కడెక్కడో నుంచి వచ్చారు, ఫొటోస్ అడుగుతున్నారు. నిజంగా ఇది ఒక అదృష్టం అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్తారు ఈ అభిమానాన్ని? అంటే అభిమానం అనేది కాదండి, అంత అవసరం రైతులకి. వాళ్ళకి ఎక్కడి నుంచో వచ్చారు. అంటే మీరు అన్నట్టుగా అనేక ప్రాంతాల నుంచి దూర ప్రయాణాలు చేసి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సాహం వారిలో ఉంది. కొత్తగా ఏమొస్తున్నది అని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది. సో వాళ్ళందరికీ కూడా ఆ వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఇంకా ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ధరల్లో కానీ తక్కువ ధరల్లో కానీ అందించే ప్రయత్నం చేస్తే, అందుబాటులోకి తీసుకొస్తే, చిన్న చిన్న పరికరాలు కూడా రూపొందించే వాళ్ళకు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. సార్, ఫస్ట్ టైం నల్గొండలో చేశారు, తర్వాత అనంతపూర్లో చేశారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియంలో ఇంత గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. దట్టు మీరు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఎప్పుడు ఎక్కడ ఈవెంట్ జరగబోతుందో ఓపెన్ గా డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఏంటి సార్ మీకు అంత నమ్మకం, అంత పొటెన్షియాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది, అంత స్ట్రెంగ్త్? రైతులకు అవసరం ఉందండి. రైతులకు ఇలాంటి కార్యక్రమాలు కావాలని వాళ్ళందరూ బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి చాలా దూర ప్రాంతాల నుంచి కష్టమైనా కూడా ఇక్కడికి వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఎక్కడ ఎవరిని ఉచిత బస్సు ప్రయాణం అనో ఉచిత భోజనం ఉందనో చెప్పలేదు. 50 రూపాయలు ఇంటి టికెట్ కూడా పెట్టాము. ఎందుకంటే 50 రూపాయలు జేబులో నుంచి ఇస్తేనే ఇక్కడ ఏదైనా నేర్చుకోవాలన్న ఒక ఆసక్తి వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఉచితాలు ఇచ్చి ఒక కార్యక్రమానికి రండి అని అంటే అలా వెళ్తే కూడా మనం అక్కడ నేర్చుకోవడానికి ఏమైనా ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ఇది ఒక విలువతో కూడిన కార్యక్రమం. రండి, తెలుసుకోండి. ఇంకా ముందు కూడా చాలా చేస్తామన్న దాంతో చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్లోనే 5 రోజుల పాటు ఇంతకు మించి అంటే ఒక ప్రపంచ స్థాయి వ్యవసాయ సదస్సు ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడ కేవలం ఒక 30% ఉంచామనేది మా భావన. ఇంకా ఇంతకు 3 స్థాయిలో కూడా ముందు కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. చివరిగా ఒకటే క్వశ్చన్ రాజేంద్ర గారు, మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, బట్ సెలబ్రిటీ అంటే నవడేస్ ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కలా చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇంతమంది మీ మీద ప్రేమతోనే వచ్చారు. దట్టు ఏంటంటే ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈ జనరేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడ ప్రమోషన్ లేకుండా ఇంతమంది వచ్చి గ్యాదర్ అవ్వడం అంటే నార్మల్ విషయం కాదు.
కాదు. ఏం చెప్తారు అసలు నిజంగా మీరు? అందరి ప్రేమకు ధన్యవాదాలండి. అలా అందరూ బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, రైతులు బాగుండాలి. సో ఇదే రైతు బడిని ఏ విధంగా అప్డేట్ చేయాలనుకుంటారు? ముందు వ్యవసాయం సంబంధించి అగ్రికల్చర్ గురించి ఎలా అప్డేట్ చేయాలనుకుంటున్నారు? ఇదే అండి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. రైతుబడి ఆల్రెడీ రైతుల్ని కలుస్తూ వీడియోలు చేస్తూ ఉన్నాం. ఒకరి చేసిన విధానాన్ని ఇంకా 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. వాటిని ఇంకా విస్తృతంగా చేపడతాం. ఇంకా శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకొని తెలిసి తెలియక అట్రాక్షన్కు గురై కొంతమంది వస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అక్కడక్కడ. సో అలా కాదు, ఇది ఒక చూడడానికి ఒక ఆహ్లాదంగానే కనిపిస్తుంది. అందులోకి దిగితేనే దీని లోతు ఎంత అనే విషయం తెలుస్తుంది. సో జాగ్రత్తగా రండి, తెలుసుకున్నాకే రండి అని వాళ్ళకు క్షేత్రస్థాయికి తీసుకెళ్లి శిక్షణ కూడా ఇప్పించే ప్రయత్నం అయితే మొదలు పెడుతున్నాం. అవన్నీ కూడా ముందు తీసుకుంటూ వెళ్తాం. వ్యవసాయం గురించి ఎంత బాగా మాట్లాడుతున్నారు. మీరేం చదువుకున్నారో తెలుసుకోవాలండి. అసలు మీరేం చదువుకున్నారు? నేను జర్నలిజంలో పీజీ చేశానండి, తెలుగులో పీజీ చేశాను, బీఎస్సీ సైన్స్ స్టూడెంట్ అండి. 12 సంవత్సరాలు జర్నలిస్ట్ గా పనిచేశాను. ఇప్పుడు 6-7 సంవత్సరాలుగా రైతుల మధ్యలో ఉండి వాళ్ళ కోసం పనిచేస్తూ వస్తున్నాను. చివరిగా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఎంతో మంది రైతులు ఉన్నారు, మీ వీడియోలు చూసే వాళ్ళు కూడా ఉన్నారు, ఫాలోవర్స్. ఏం చెప్తారు సార్ మీరు రైతు బడి గురించి? రైతుబడి ఇదే అండి, రైతులకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ముందుకు వెళ్తాం. రైతులందరూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి. మా ద్వారానే కాదు, ఇలాంటి వేదికలు ఎక్కడ ఉన్నా కూడా అందరి ద్వారా నేర్చుకోవాలని చెప్పేసి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ.